అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి, అబ్బాయిలకు బాగా యూస్ అవుతుంది. ఎవరైనా మన ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే సిరీ క్రేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. పెళ్ళైన అబ్బాయిలు వాళ్ళకి పిల్లలు వద్దు, అప్పుడే పిల్లలు ఎందుకు అని పిల్లల్ని ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేద్దామని అనుకుంటూ ఉంటారు. లైఫ్లో సెటిల్ అయ్యాక పిల్లల్ని కందాంలే అని ఆ ఫీల్లో ఉంటారు. అదే కొంతమంది అబ్బాయిలు మ్యారేజ్కి ముందే వాళ్ళ ఫీలింగ్స్ని కంట్రోల్ చేయలేక ఆపుకోలేక వాళ్ళు తప్పులు అనేవి చేస్తూ ఉంటారు. వాళ్ళ పార్ట్నర్ని కలుస్తూ ఉంటారు. అలా సడన్గా వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుందేమో అని చాలా వరకు భయపడుతూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే చాలామంది అబ్బాయిలు సేఫ్టీ యూస్ చేస్తారండి. కొంతమంది యూస్ చేయకుండానే అలా ఇంటర్కోర్స్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఇలా సేఫ్టీ యూస్ చేసి ఇంటర్కోర్స్ చేసినప్పుడు వీళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ అనేది దొరకడం లేదు. అసలు మాకు కలిసిన ఫీల్ రావట్లేదని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. దానికి కూడా నేను టిప్ చెప్తాను. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేస్తారని అనుకుంటున్నా. సాధారణంగా అమ్మాయిలకి పీరియడ్స్ అవుతుంది కదండి. 3 డేస్, 7 డేస్ అలా, లేకపోతే 5 డేస్, ఇలా వాళ్ళ హెల్త్ కండిషన్ని బట్టి వాళ్ళకి పీరియడ్స్ అనేది అవుతూ ఉంటుందండి. అలా పీరియడ్ అయిపోయిన నెక్స్ట్ డే నుండి 10th డే వరకు మీరు సాధారణంగా మీరు ఎలాంటి సేఫ్టీ యూస్ చేయకుండా మీరు డైరెక్ట్గా కలవచ్చండి. ఇలా కలిస్తే మీకు ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీరు 18th డే నుండి 30 డే వరకు మీరు ఎలాగైనా కలవచ్చండి డైరెక్ట్గా. ఎలాంటి సేఫ్టీ యూస్ చేయకపోయినా మీరు కలవచ్చు. ఎందుకంటే ఇవి అన్ఫర్టైల్ డేస్ అంటారండి వీటిని. ఇందులో మీరు కలిస్తే, ఈ డేస్లో మీరు కలిస్తే మీరు మ్యాక్సిమం ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే చాలామంది అబ్బాయిలకి ఇది తెలిసే ఉంటుంది. మీరు ఫీల్ అవుతారు కూడా. మీరు మీ పార్ట్నర్తో టైం స్పెండ్ చేసినప్పుడు అంత అయిపోయాక మీకు అది మీ స్పర్మ్ అనేది మీరు రిలీజ్ చేసేటప్పుడు మీకు అది అనిపిస్తుంది కదా, మీకు తెలుస్తుంది. మ్యాక్సిమం అందరికీ తెలుస్తుంది. మీరు స్పర్మ్ రిలీజ్ చేసేటప్పుడు ఆ టైంలో మీరు అమ్మాయి లోపల కాకుండా మీరు బయట రిలీజ్ చేస్తే దీనివల్ల కూడా మీరు ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేసుకోవచ్చండి. మీకు మంచిగా డైరెక్ట్గా కలిసిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎలాంటి సేఫ్టీ యూస్ చేయకపోయినా మీరు ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేసుకోవచ్చు. ఇదొక టిప్ కూడా ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మీరు ఇలా మీ పార్ట్నర్తో టైం స్పెండ్ చేశారు, తనకి ప్రెగ్నెన్సీ పీరియడ్ మిస్ అయింది, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అని మీరు ఇలా బాధపడుతుంటే, ఒకవేళ మీకు టెన్షన్గా ఉంటే మాత్రం మీరు మీ పార్ట్నర్ని అప్పుడప్పుడు మీరు గ్రీన్ బొప్పాయ ఉంటుంది కదండి, గ్రీన్ కలర్ పప్పాయని మీ పీసెస్ కట్ చేస్తూ తినమనండి తనని. అలా ఒకవేళ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినా సరే తనని గ్రీన్ పప్పాయ అనేది తినమనండి. ముక్కలు కట్ చేసుకొని తనని అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండమని చెప్పండి. ఎందుకంటే పప్పాయ అనేది హీట్ని ప్రొడ్యూస్ చేస్తుందండి. దీనివల్ల తనకి ఎమ్మటే పీరియడ్స్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మ్యాక్సిమం ఎమ్మటే పీరియడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ప్రెగ్నెన్సీ ఉంటే ఒకవేళ అది అబార్ట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఒకవేళ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అన్న డౌట్ మీకు ఏమైనా ఉంటే, పీరియడ్ మిస్ అయింది అన్న ఫీల్ మీకు ఏమైనా అనిపించినప్పుడు మీరు ఆనియన్ తీసుకోవాలండి. ఆనియన్ అనేది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వాటర్, ఒక గ్లాస్ వాటర్లో తీసుకొని వాటిని 2-3 మినిట్స్ మరిగించాలండి. మరిగించిన తర్వాత మరిగించిన ఆ ఆనియన్ వాటర్ని మీరు పడిగరుపున తాగితే చాలా మంచిదండి. ఇలా తాగితే మీకు వెంటనే 4-5 అవర్స్లో మీకు పీరియడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆనియన్ కూడా చాలా యూస్ అవుతుందని మీకు మీ బాడీలో హీట్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఈ ఆనియన్ వాటర్ తీసుకున్నా సరే మీకు వెంటనే పీరియడ్ అనేది స్టార్ట్ అవుతుంది. మీ అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నా అండి. నేను రీసెంట్గా మా నైబర్ అలా జరిగింది. తనకి వాళ్ళు 1 ఇయర్ నుండి లవ్ చేసుకుంటున్నారు. అబ్బాయికి ఇష్టమే, అమ్మాయికి ఇష్టమే, ఇద్దరు లవ్ చేసుకున్నారు. ఓకే, బాగానే ఉంది. 1 ఇయర్ నుండి లవ్ చేసుకుంటున్నారు. వాళ్ళకి ఆ మధ్యలో ఎప్పుడు ప్రెగ్నెన్సీ రాలేదు. సడన్గా ఒకరోజు అమ్మాయి నాకు పాజిటివ్ వచ్చింది, పీరియడ్స్ రావట్లేదు అనేసి టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది ప్రెగ్నెన్సీ అనేసి అన్నది అబ్బాయితో. ఆ అబ్బాయి షాక్ అయ్యాడు. వామ్మో ఏంటి ఇది, నేనేదో యూస్ చేసి వదిలేద్దాం అనుకున్నా, ప్రెగ్నెన్సీ అంటదేంటి, మ్యారేజ్ చేసుకోమంటదేంటి అనేసి ఆ అబ్బాయి చాలా బాధపడ్డాడు. అంటే మీరు ప్రెగ్నెన్సీ వద్దు అనుకున్నప్పుడు కాస్త ప్రికాషన్స్ తీసుకుంటే చాలా మంచిది కదా. ఏదో డైరెక్ట్గా కలిస్తే సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా అనేసి ఇష్టం వచ్చినట్టు అలా చేస్తే మాత్రం మీ లైఫ్ రిస్క్లో పడడం కంపల్సరీ ఇది. అలా అమ్మాయి నాకు ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయింది, మ్యారేజ్ చేసుకో అని చాలా ఫోర్స్ చేసింది. సరే చేసుకుంటాను, మీ పేరెంట్స్ని ఒప్పించు, చేసుకుంటాను అనేసి ఆ అబ్బాయి అన్నాడు. ఈ అబ్బాయి ఏమో మా ఇంట్లో ఓకే అనేసి అబ్బాయి. అయితే అమ్మాయి వాళ్ళ ఇంట్లో చెప్పలేదు, తను ప్రెగ్నెంట్ అని చెప్పకుండా నేను ఇలా ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాను, నేను తనని మ్యారేజ్ చేసుకుంటాను అనేసి ఈ అమ్మాయి చెప్పింది. వాళ్ళ ఇంట్లో ఇక తను ప్రెగ్నెంట్ అని తెలియదు కదా,
అలా లవ్ ఒక క్యాస్టే ఇలా లవ్ కొవ్వు ఏంటి అనేసి ఆ అమ్మాయిని రూమ్లో వేసి బాగా కొట్టారు. ఎందుకంటే తను ప్రెగ్నెంట్ అని తెలియదు కదా! ఒక తర్వాత చిన్నగా అమ్మాయి అన్నది నేను ప్రెగ్నెంట్ అమ్మ, నేను ప్రెగ్నెంట్ నాన్న, నాకు తనే కావాలి, తననే మ్యారేజ్ చేసుకుంటా అది ఇది అని అనేసరికి ఎలాగో అలా వాళ్ళ మనసు చంపుకొని కూడా ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ కదా అబార్ట్ చేయడం ఎందుకు? ఆ అమ్మాయి అసలు ఒప్పుకోవట్లే అబార్ట్ చేయడానికి. ఆ అబ్బాయి అంటే అంత ఇష్టం తనకి. కాబట్టి తను ఓకే అనేసి వాళ్ళ అమ్మాయి వాళ్ళు ప్రెగ్నెంట్‌తో ఉన్న అమ్మాయినే మ్యారేజ్ చేశారు. ఆ అబ్బాయికి ఇచ్చే మ్యారేజ్ చేశారు. సో, ఇలా మీరు కూడా ఎవరినైనా ఇష్టపడి లేకపోతే ఏదో టైమ్ పాస్‌కి యూజ్ చేసినట్టు అలా చేద్దామనుకుంటే తను ప్రెగ్నెంట్ అవ్వకుండా చూసుకుంటే చాలా మంచిది. అసలు మీరు ఇలా చెయ్యకుండా, అసలు మీరు ఇలా చెడు తిరుగు తిరగకుండా, మీకు అంతగా ఫీలింగ్స్ కంట్రోల్ చేయలేకపోతే, మీరు ఒక్కరే ఉండలేకపోతే మీరు మీ పేరెంట్స్‌ని మ్యారేజ్ చేయమనేసి అడగండి. మ్యారేజ్ చేసుకొని మీ పార్ట్నర్‌తో మీరు హ్యాపీగా ఉంటే సరిపోతుంది కదా! ఇలా అన్ని తప్పులు చేసుకునే బదులు కదా! లేదా జస్ట్ అడ్వైస్ చేస్తున్నా అంతే. అది మీ చాయిస్. నెక్స్ట్ వచ్చేసి మెడికల్ పరంగా చూసుకుంటే, మీరు ఇంటర్ కోర్స్ చేసిన తర్వాత మీ పార్ట్నర్‌ని 24 అవర్స్ లేదా 36 అవర్స్ లోపు తనని ఒక మెడికల్ అది టాబ్లెట్ ఉంటుందండి. ఒక టాబ్లెట్ ఉంటుంది. అది వేసుకోమని చెప్పండి. మీకు అంతగా ఏం తెలియకపోతే మెడికల్ షాప్‌లో మీరు కనుక్కుంటే డీటెయిల్‌గా చెప్తే వాళ్ళే మీకు ఆ టాబ్లెట్ అనేది ఇస్తారు. అది వేసుకున్నా సరే మీరు ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేసుకోవచ్చు. ఒకటి చెప్పాలనుకుంటున్నా, మీరు ఇలా తిరగడం వల్ల, ఇలా తప్పులు చేయడం వల్ల మీకొచ్చే యూజ్ ఏం లేదు. ఎంత చేసినా మీకు నష్టమే తప్ప సుఖమేం ఉండదు. అనుకోవచ్చు మీరు ఆ ఫీలింగ్స్‌ని కంట్రోల్ చేయలేక ఇలా చేస్తున్నారు అని మీరు ఫీల్ అవుతూ ఉంటారు గానీ, ఫ్యూచర్‌లో మీకే చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి నా సజెషన్ ఏంటి అంటే, మీ పేరెంట్స్ మ్యారేజ్ చేశాక మీరు వాళ్ళతో ఒకళ్ళతో టైమ్ స్పెండ్ చేస్తే బాగుంటుంది అని. లేకపోతే ఇక మీ చాయిస్ అది, మీ ఇష్టం. సో, ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మన ఛానల్‌లో వస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.